సంబంధం లేదు. ఈ కాలువ వరకే ఇది గుడి, ఇది కాలువ వరకే ఆర్టీసీ అది మున్సిపాలిటీ. గుడికి ఇచ్చింది ఆర్టీసీ. ఆర్టీసీ ఎంత ఇచ్చింది అది మున్సిపాలిటీ సార్. మీది కాలువ యువతల వరకే, కాలువ యువతల వరకు మీది. అది కాలువ అవతలకే మున్సిపాలిటీ. దేవాలయం అంటే ఏంటన్నా దేవాలయం ముందు కూడా చాలా ఆర్టీసీ కాంప్లెక్స్ మీరు కట్టుకొని అదొక్కటి ఫ్రేమ్ స్వామి. ఆ డోర్ ఆక్రమించారు. అవతల కట్టుకున్నారు, మళ్ళీ అంతగానో ఆక్రమించుకున్నారు. వాళ్ళ పేరు మీద ఇప్పుడు కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ ఒక్కడిగా పెట్టాను. మేము కూడా పెడతాం. మేము కూడా సివిల్ కేసు చేయగలుగుతాం. అందరి మీద మాకు తెలియదు సివిల్ కేసు చేయడము. మేమన్నా ఉద్యోగం లేదు, మీకైతే ఉద్యోగాలు లేవు. మేమైతే మీరు పోతారు. మళ్ళీ ఏం కాదు. గుడి మీదకి వచ్చి చేస్తే గుడిని మీకు చేద్దాం. మేమైతే గారు ఇక్కడ తీసుకొచ్చి శంకుస్థాపన చేసిండు. మాకు తెలియదా? వెంకటరావు గారు శంకుస్థాపన చేసిండు. వెంకటరావు కట్టిండు. మాకు తెలియదు. ఇదంతా తుమ్మ చెట్లు ఇవన్నీ మాకు తెలియదా స్వామి? చెప్పండి ఎట్లుందా ఇక్కడ గోడ ఎట్లుంది? అట్టగారు సార్, ఇది మొత్తము గుడి కింద ఒక మొక్కదాన్ని పెట్టుకొని, ఇది గుడి కింద అప్లికేషన్ పెట్టుకొని మరి వనం గారు వచ్చి మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గుడి మండలం ఎంతవరకు ఇచ్చారు మీకు? మరి గుడి మండలం చేసింది కదా, మరి ఇప్పుడు గుడిని మీరు ఎట్లా తీస్తారు? గుడిని తీయట్లేదు తల్లి, గుడిని తీయట్లేదు. ఇగో ఇక్కడ తల్లి, ఇగో ఈ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా కట్టింది కదా, ఇది గుడికి ఇచ్చింది. ఇది ఎందుకు వాడుతున్నారు? అట్లనే గుడికి సంబంధించింది స్వామి. సంబంధించింది అంటే ఇదంతా మొత్తం ఇది తీసేద్దాం స్వామి. ఇది కాదు గుడి కింద ఉన్నది మొత్తం ఇదంతా తీసేయండి. మాదేమో ఆ గోపుని ఇల్లు కంటే మీరు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ నుంచి గుడి వరకు ఒక ఇటుక కూడా తీయరు, ఎవరు ముట్టుకోరు. చెప్పేది ఇదంతా ఏం లేదు. ఇదంతా కూడా తీసేస్తారు. ఆర్టీసీ వాళ్ళు వదిలేసాడు. పంచాయతీ ఎందుకు తలకాయ నొప్పి ఇదంతా ఇక్కడ ఏం చేసేది? అన్నాలుండి ఇవన్నీ అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు గుడిని ఇక్కడ కూలగొడుతందుకు దౌర్జన్యంగా చేస్తున్నారు. ఇది పాత గ్రానైట్ చూడండి. అసలు ఆర్టీసీకి సంబంధం లేదు. అవతల సైడ్ ఉంది ఆర్టీసీకి, ఇటు ఏం సంబంధం లేదు. ఇప్పుడు గుడి కూడా మొత్తం కూలగొట్టండి. కాలువ యువత వరకు మీది. అది కాలువ అవతలకే మున్సిపాలిటీ.